మే 6 నుండి మే 10వ తారీఖు వరకు జరిగిన భారత్ పాకిస్తాన్ల యుద్ధంలో భారతదేశం తన యుద్ధ విమానాలను, ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానాలను కోల్పోయిందా? ఇది ఇప్పటి వరకు ఉన్న పెద్ద శాస ప్రశ్న. రాహుల్ గాంధీ గారు, ఖర్గే, కాంగ్రెస్, వివిధ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన ఈ విషయం మీద. కానీ నిన్న ఇండియాస్ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారు భారతదేశంలో కాకుండా సింగపూర్లో షాంగ్రీలా డైలాగ్ అని ఒక సెక్యూరిటీ డైలాగ్ జరుగుతుంది. అంతర్జాతీయ మీడియాతో అంటే బ్లూంబర్గ్ పత్రికతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని అంగీకరించడం జరిగింది. ఏవి అంగీకరించారు? భారతదేశం తన యొక్క యుద్ధ విమానాలని కొన్ని కోల్పోయింది కానీ అని ఒక పదాన్ని అద్భుతంగా ఆయన ఉపయోగించారు. ఇండియా హ్యాజ్ లాస్ట్ సర్టెన్ కైండ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఎస్, ఇండియా లాస్ట్ సర్టెన్ థింగ్స్. యుద్ధం అంటే లాస్ జరుగుతుంది, యుద్ధం అంటే ఇద్దరికీ దెబ్బలు తగులుతాయి అని ఆయన మాట్లాడి భారతదేశం చాలా తొందరగా తెములుకుని టాక్టిక్స్ మార్చి, వ్యూహాలు మార్చి పాకిస్తాన్ని మట్టుబెట్టింది అని చెప్పారు. ఈ విషయాన్ని మనం ఒక్క విషయం చెప్తున్నా, ఇక్కడ రాహుల్ గాంధీ గారు చప్పట్లు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఖర్గే గారు అపోజిషన్ పార్టీసు చప్పట్లు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు రఫేల్ అంటేనే రాహుల్ గాంధీ అసలు దానికి ఇష్టపడతలేదని భారతదేశంలో మోడీ ప్రధానిగా ఉండి డసాల్ట్ ఫైటర్స్ అంటే ఫ్రాన్స్తో రఫేల్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుండి రఫేల్ ఇప్పుడు న్యూస్లో ఉంటాయి. ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు కూడా రఫేల్, ఎందుకంటే భారతదేశం తన అమ్ములు పొదులో ఉన్న యుద్ధ విమానాలు అత్యాధునికమైంది రఫేల్ ఫైటర్ 4.5 జనరేషన్. ఇప్పుడు ఇది కోల్పోయింది అంటే ఏంటి ప్రాబ్లం అంటే ఏమీ లేదండి, ఏ ప్రాబ్లము లేదు. ఏం ప్రాబ్లం లేకపోవడం ఏంటి అంటారేమో. మీకు ఒకటే చెప్తున్నా, యుద్ధం అంటే దెబ్బలు తగులుతాయి. ఎంత మైక్ టైసన్ అసలు ఎందుకు పనికిరాని ఒక బాక్సర్ని పెట్టినా మైక్ టైసన్కి ఒక గుద్దైనా ఒక బాక్సింగ్ అయినా తగిలిద్ది. ఓకే, రామాయణంలో శ్రీరామచంద్రుడికే దెబ్బలు తగిలినాయి, లక్ష్మణుడే మూర్చపడిపోయాడు, రాముడే మూర్చపడిపోయాడు. యుద్ధం అంటే దెబ్బలే ఉంటాయి. యుద్ధం అంటే దెబ్బలు తగలకుండా వాడు వచ్చేవాడు ఏ యుద్ధంలో జరగదు, మనకు పురాణాల్లో కూడా జరగదు, మహాయుద్ధాల్లో జరగదు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, నిన్నటికి నిన్న అమెరికా పోలీస్ అని చెప్పబడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక దేశం కాని ఒక హౌతీ చేతిలో ఓడిపోయాడు అన్నట్టు మాట్లాడాడు. చూడండి, భారతదేశం కాల్పుల విరమణ అంటే అందరూ అయ్యో ఏంటి విరమణ ఏంటి అంటారు. నిన్న అమెరికా హౌతీస్ అనే ఒక నాన్ స్టేట్ యాక్టర్తో కాల్పుల విరమణ చేసుకుని బయటపడింది. ఎందుకంటే అమెరికా తన శక్తివంతమైన F-18 హార్నెట్ అనే 2 యుద్ధ విమానాలు కోల్పోయింది హౌతీస్ అటాక్ చేస్తే. దాంతోపాటు MQ-9 అనే అత్యాధునిక డ్రోన్లు భారతదేశం కూడా కొనుక్కుంటుంది వాళ్ళ దగ్గర నుంచి. $30 మిలియన్ ఒక్కొక్క డ్రోన్ విలువ MQ-9 అనేది. అవి 7 కోల్పోయింది. ఎవరండి కూల్చేసింది? హౌతీస్ అని ఇరాన్ ఒక్కొక్క ప్రాక్సీ యెమెన్లో కదా. అందుకని ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్నే వాళ్ళు అటాక్ చేశారు, ట్రూమన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని. మరి హౌతీసే నాన్ స్టేట్ యాక్టర్లో అమెరికానే ఇన్ని కోల్పోయినప్పుడు యుద్ధం అంటే యుద్ధమే కదా. మరి భారతదేశం ఎవరి మీద యుద్ధం చేసింది? పాకిస్తాన్ వాళ్ళ వైమానిక దళం ఎయిర్ ఫోర్స్ అనేది 12th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ నాట్ ప్రైజింగ్ ది పాకిస్తాన్ శత్రువునికి శక్తిని తెలుసుకోవాలి మనం. వాళ్ళ దగ్గర MQ-9 ఉంది, ఓకే, F-16 ఫైటర్స్ ఉన్నాయి, J-10 ఉన్నాయి, JF-17 థండరు అంటే 4.5 జెన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అత్యాధునిక ఆర్మీ. ఇంకోటి ఏంటంటేనండి, మొత్తం పాకిస్తాన్ తన శక్తి అంతా, తన డబ్బులన్నీ అడుక్కునేటట్టు చేసి ప్రజలు ఆ డబ్బు అంతా మిలిటరీ మీద పెడుతుంది 75 సంవత్సరాల నుంచి. మరి వాళ్ళ దగ్గర ఉంటాయి కదా అణుబాంబులు అన్నీ. అలాంటి దేశం మీద మనం అలా 7,96,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని భారత్ అటాక్ చేసింది, ముఖ్యంగా మన వైమానిక దళంతో. అది అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం పాకిస్తాన్ టెరిటరీ అంతటిని అటాక్ చేసాం. వాళ్ళ మొత్తం ఎంటర్ అయ్యి 9 టెర్రరిస్టు స్థావరాలను నాశనం చేసి పడేసాం. ఈ లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ వాళ్ళ రాజకీయంగానే కేంద్రమైన పంజాబ్ని అటాక్ చేసేసాం. వాళ్ళ ఆర్మీ అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్ ఉండే పంజాబ్ని అటాక్ చేసాం, లాహోర్ సిటీని. అక్కడ దాకా మన ఫ్లైట్ వెళ్ళినప్పుడు వాళ్ళు కోల్చరండి. తర్వాత వాళ్ళ దగ్గర అత్యాధునిక ఈ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి, చైనా నుంచి తెచ్చుకుని. చైనా అమెరికానే బెదిరిస్తుంది. అంత వాటి దగ్గరికి మన రఫేల్ వెళ్ళినాయి. వాళ్ళు ఏంటంటే J-10 ఫైటర్ దగ్గర వాళ్ళు PL-15 అనే ఒక హైపర్సోనిక్ ఎయిర్ టు ఎయిర్ అస్త్రాలు ఉంటాయి. ఆ JF-10 ద్వారా, JF-17 ద్వారా మన ఎయిర్ క్రాఫ్ట్ని కోల్చడం జరిగింది అనేది నేను సిడిఎస్ గారు ఒప్పుకోవడం జరిగింది. ఏ విధంగా
యుద్ధం అంటే లాసెస్ ఉంటాయి. ఇట్స్ ఎ జనరల్ ఇష్యూ. దాన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ఆర్మీ మాట్లాడింది. ఓకే, కాబట్టి ఇంకా రాహుల్ గాంధీ గారు వీళ్ళు మాట్లాడడం మానేస్తే మంచిది. అదేవిధంగా ఇది ఏమన్నా మోడీ గారికి ఏమన్నా ప్రాబ్లం అవుద్దా అంటే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అండి, ఇట్స్ ఏ ఇష్యూ. ఎందుకంటే యుద్ధం అన్నాక అందరికీ ప్రాబ్లం ఉంటాయి, యుద్ధం అన్నాక దెబ్బలు తగులుతాయి. అందువల్ల యుద్ధ వీరుడికి అలంకరణే దెబ్బలు అంటారు. ఒక మహావీరుడు అని చెప్పుకోవడానికి ఆయన అలంకారం ఆభరణాలు కాదు, కిరీటాలు కాదు, ఆయన ఒంటి మీద ఉన్న దెబ్బలే ఆయన యోధుడని చెప్పడానికి. అర్థమైందండి. భారతదేశం ఈరోజు ఎయిర్ క్రాఫ్ట్ని కోల్పోవచ్చు. ఇట్స్ ఏ జనరల్ ఇష్యూ. యుఎస్ఏ కోల్పోతుంది, రష్యా తన అత్యాధునిక SV-57 లాంటి కోల్పోతుంది, హైపర్ మిసైల్స్ కోల్పోతుంది, ఉక్రెయిన్ అనే చిన్న దేశం మీద అత్యాధునిక డ్రోన్లు కోల్పోతుంది. మరి మనం కోల్పోవడంలో అదే పెద్ద అవమానమా? ఇట్స్ నాట్ ఏ హ్యూమిలియేషన్. ఇది అవమానం కాదు, ఇది ఒక కీర్తి. అలాంటి పాకిస్తాన్ని చూడండి, సిడిఎస్ గారు నేను చాలా జాగ్రత్తగా చెప్పారు, యుద్ధ రీతి ఎలా జరిగిందని చెప్తున్నారు. మనం ఏంటి 6వ తారీఖు నైటు 1:45 మనం వాళ్ళ మీద ఉన్న బహవల్పూరు, మురిద్కే, ఈ లాహోరు, సియాల్కోటు ఇలాంటి 9 నౌక వాళ్ళ టెర్రరిస్టు స్థావరాలు లష్కరీ తోయిబా, జైషీ మద్దో, హర్కతుల్ అన్సారీ లాంటి మొత్తం 9 స్థావరాలను సర్వనాశనం చేసి పెట్టాం. ఆ నాశనం చేయడానికి మనం ఎయిర్ క్రాఫ్ట్లు ఉపయోగించాం కదా. వాళ్ళు పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ అలర్ట్ అయింది కదా, యుద్ధం ఏదో క్షణంలో జరిగి మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ ఉంటాయని. వాళ్ళ వాయు యాంటీ డిఫెన్స్ సిస్టమ్ అంతటిని డిప్లాయ్ చేసింది. అయినా మనం వెళ్ళి పాకిస్తాన్ని అటాక్ చేసి పడేసాం. అది కూడా ఫస్ట్ టైం POK దాటి వెళ్ళాం. కాబట్టి వాళ్ళ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ మనం నాశనం చేస్తాయి, కొన్ని యుద్ధ విమానాలు పడగొడతాయి, నష్టం ఏమీ లేదు, ఇంకాడు కొనుక్కుంటాం మనం. అందులో ఇప్పుడు విషయం ఏంటంటే ఏ యుద్ధ విమానాలు పోని, మన అమ్ముల పొదిలో ఉండే యుద్ధ విమానాలు అంటే రఫేల్ ఫైటర్ జెట్, తర్వాత సుఖోయ్ 30 MK, తర్వాత అత్యాధునికమైనవి అవి ఎక్కువ ఉంటాయండి. LCA తేజస్ మార్క్ 1 అనే ఫైటర్ ఉంది, తర్వాత మిరేజ్ 2000 ఫైటర్ ఉంటుంది, MiG-21, MiG-23, MiG-25, MiG-27, MiG-29 ఫైటర్స్ ఉన్నాయి. ఇవి మేజర్ అన్నమాట. ఈ మేజర్ విమానాలు ఏది కోల్పోయిందని నేను సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మనకి చెప్పలే. అది రఫేల్ కోల్పోయిందా, MiG-21లో MiG-23లు కోల్పోయిందా? కొన్ని విమానాలు ఉన్నాయి MiG-21, 23 అవి ఎప్పుడో పాతబడిన 50 సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నాం, అవి కోల్పోయామా? ఇప్పుడు చూడండి, సర్జికల్ స్ట్రైక్ పుల్వామా దాడి అప్పుడు జరిగినప్పుడు ఈ అభినందన పట్టుబడ్డారు. అప్పుడు కూడా మనం కోల్పోయింది ఏంటంటే MiG-21 వాళ్ళకి F-16 ఫైటర్తో యుద్ధం చేస్తూ వాళ్ళ పడగొట్టి పడిపోయాయి. అప్పుడు కూడా పడిపోయింది, ఎందుకు ఇష్యూ కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ యుద్ధం జరిగేటప్పుడే మనకి జరిగిన లాసులు చెప్పమనడం అనేది ప్రతిపక్షాలకు మంచిది కాదు. ఎందుకంటే అది సెక్యూరిటీ. ఇప్పుడు విక్రమ్ మిశ్రీ గారు చెప్పారు ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ రోజున పార్లమెంటరీ డిఫెన్స్ కమిటీ ముందు అటెండ్ అవుతా ఆయన ఒకటి చెప్పారు, రఫేల్ కోల్పోయిందని ఆరోపణ వస్తే మీరు ఏమంటారంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ మీ, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డిఫెన్స్ స్టాఫ్. డిఫెన్స్ చెప్తున్నారు, ఈరోజు డిఫెన్స్ చెప్పింది, ఎందుకంటే అది సెక్యూరిటీ ఇష్యూ, డిఫెన్స్ ఎస్ఎస్ చేస్తారు. ఏ టైంలో చెప్పాలో ప్రతిదానికి ఒక సందర్భం ఉంటుందండి. ఆ సందర్భోచితంగా ఇది చక్కగా చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ మీడియా ఏదో కోడే కూస్తుంది, మనం ఏదో దాచేసినట్టు చెప్తున్నారు. అమెరికా కోల్పోయింది, మనకేంటి కోల్పోయింది. ఆయన ఇంటర్నేషనల్ మీడియా బ్లూంబర్గ్తో మాట్లాడారు సింగపూర్లో, షాంగ్రీలా డైలాగ్ ఇదనమాట. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే ఈ యుద్ధ విమానాలు కోల్పోయినప్పుడు పైలట్లు ఎవరైనా చనిపోయారా, పైలట్లు సేఫ్గా ఎజెక్ట్ అవుతారన్నమాట. ఏ యుద్ధ విమానం కూల్చినా ఫస్ట్ టైము 90% ఇప్పుడు పైలట్ చనిపోరు 90% ఆఫ్ టైం. ఎందుకంటే పైలట్ విలువ, ప్రాణం విలువ ఆ యుద్ధ విమానం కంటే చాలా ఎక్కువ ఉంటుందండి. ఎక్కడైనా అంతే, పైలట్ విలువే చాలా ఎక్కువ యుద్ధ విమానం కంటే. యుద్ధ విమానం కొద్ది మళ్ళీ పైలట్ అనేది అంత తయారు చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎజెక్ట్ అయ్యారా పైలట్లు, వాళ్ళకి ఏమన్నా ప్రమాదం అయిందా, ఇంజూర్ అయిందా, పాకిస్తాన్ పట్టుబడిందా, ఇది మెయిన్ విషయం. కానీ ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఆల్రెడీ కేటగిరీకి వెళ్ళి చెప్పేశారు ప్రైమ్ మినిస్టర్, మా దేశంలో ఏవి యుద్ధ విమానాలు పడిపోలేదు అని. అంటే ఎక్కడ పడిపోయి అంటే మన దగ్గరే పడిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, మన యుద్ధ విమానం ఏది కూడా పాకిస్తాన్ గగనతలంలోకి ఎంటర్ అవ్వలేదు. ఎందుకు అంటారేమో, ఈ రఫేల్ దగ్గర, సుఖోయ్ ఫైటర్స్ దగ్గర కొన్ని అస్త్రాలు పైన 8 to ఎయిర్ 8 to సర్ఫేస్ అనే మిసైల్స్ ఉంటాయి. ఇప్పుడు రఫేల్ దగ్గరే మనకు ఉండేది ఏంటంటే మెటియోర్ అనేది ఒకటి, స్కాల్ఫ్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత బ్రహ్మోస్ అనేది ఉంటుంది. 8 to ఎయిర్ ఉపయోగిస్తాం, 8 to సర్ఫేస్ ఉపయోగిస్తాం. బ్రహ్మోస్ ఉన్నాయి, మెటియోరు, తర్వాత మోస్ట్లీ స్కాల్ఫ్ మిసైల్స్ ఉంటాయి. ఇవి 300 కిలోమీటర్ రేంజ్లో ఉంటాయి కాబట్టి గగనతలం దాటకుండా కొడతాం. కానీ అటువైపు పాకిస్తాన్ దగ్గర కూడా JF-10, JF-17 థండర్ ఫైటర్స్ దగ్గర కూడా చైనా ఇచ్చిన PLF అనే హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. అవి 8 to ఎయిర్ కొడతాయి. ఇవి మన ఇంటర్నేషనల్లో కొన్ని ఏషియా డిఫెన్స్ ఒక మ్యాగజైన్స్ అని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో ఇవి వచ్చినాయి. అవి అందులో ఏంటంటే ఈ JF-10 అనే ఫైటర్లో ఉన్న PL అనేది మన రఫేల్ను కూల్చిందా,
ఈ సుకోయిల్ని ఫైటర్ కూల్చిందా, ఎన్ని విమానాలు పాకిస్తాన్ 7 అని చెప్తుంది. 7 కోల్పోయే అవకాశం అయితే లేదు, 1, 2, 3 అయితే ఉండొచ్చు. సో ఇవి వాళ్ళు మిసైల్స్ కూడా 8 టు ఎయిర్, తర్వాత 8 టు సర్ఫేస్తో మన ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చడం జరిగింది. ఆ సందర్భంలో అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కొన్ని డ్రోన్లు మొత్తం మనం, కానీ ఒక్క విషయం, పాకిస్తాన్ ఏ యుద్ధ విమానం కూడా భారత గగనతలంలోకి ఎంటర్ అవ్వాలి. పాకిస్తాన్లో 99.99% డ్రోన్లు కూడా మనం కూల్చేసాం, ఏవి మన ల్యాండ్కి రాలే. ఈవెన్ PL-15 అని వాళ్ళ క్రూయిజ్ మిసైల్ను కూడా మనం రాజస్థాన్ దగ్గర కూల్చడం జరిగింది. అది మన శక్తివంతమైన యాంటీ డిఫెన్స్ సిస్టమ్ అనమాట, యాంటీ ఎయిర్ సిస్టమ్. కాబట్టి భారతదేశం కొన్ని యుద్ధంలో కొన్ని కోల్పోవడం సహజం, వాళ్ళు కోల్పోవడం సహజం. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆయన CDS క్లియర్గా చెప్పారు, మేము 6వ తారీఖున చేసిన అటాక్లో కొన్ని యుద్ధ విమానాలు ఆ రోజు కోల్పోవడం జరిగింది. వెంటనే మేము తేరుకుని 7, 8, 9వ తారీఖులో మేము పాకిస్తాన్ గగనతలాన్ని, పాకిస్తాన్లో ఉన్న 11 ఎయిర్ బేస్లు నాశనం చేసేసాం. వాళ్ళ ఎయిర్ బేస్లు నామరూపాలు లేకుండా పోయినాయి, ICUలో ఉన్నాయి అవి. కాబట్టి మేము యుద్ధంలో విజయం సాధించాం. అద్భుతమైన టాక్టిక్స్. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, ఒక యుద్ధ భాష అనమాట. యుద్ధంలో ఒకడు మనల్ని కొట్టిన వెంటనే దాన్ని వెంటనే తెముకొని రికవర్ అయ్యి వాటేపోడు శత్రువు తెములుకోకుండా కొట్టేశాం అని ఒక భారతదేశ యుద్ధ తంత్రాన్ని ఒక అద్భుతంగా ఆయన భాషలో పరిపూర్ణంగా, అంటే ఒక సైన్యాధ్యక్షుడు చెప్పడం వేరు, ఒక పొలిటీషియన్ చెప్పడం వేరు యుద్ధ తంత్రంలో. అంతే, మేము వెంటనే ఒక దెబ్బ కొట్టారు వాళ్ళు, కానీ మేము తేరుకొని శత్రువు లేకుండా కొట్టేసి శత్రువుని ఓడించేశాం. మొత్తం పరిపూర్ణంగా శత్రువుని ఓడించేశాం. పాకిస్తాన్ వాజ్ ఇన్ఫ్లిక్టెడ్ విత్ ఏ హ్యూజ్ డిఫీట్ అని చెప్పేశారు. కాబట్టి ఇట్ ఈస్ నన్ ఆఫ్ ది బిజినెస్. అంటే ఈ విషయాన్ని ఇంకా మనం తీసుకురాకూడదు. సెక్యూరిటీ ఇష్యూలు ఇది కామన్ ఇష్యూ. ఓకే, ఇంకా అపోజిషన్ పార్టీస్ వదిలేయాలి. ఇది నిజంగా ఇది గ్రేటే. ఎవరి గ్రేటు? మోడీజీ గ్రేటు. సెక్యూరిటీ త్రివిధ దళాలకు బేసు, ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్సు, నేవీ, ఎవ్రీథింగ్. సో వాళ్ళ క్రెడిట్ వీళ్ళకి వెళ్తుంది. కాబట్టి ఈ వివాదం ఎక్కడితో సద్దుమణగాలి. ఏది చేసినా సెక్యూరిటీ దళాలని మనం అవమానించిన వాళ్ళు అవుతాం. ఏది చేసినా మీరు రాజకీయాలు, అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ వారానంతర రాజకీయాలు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద డెమోక్రటిక్ పాలిటీ. ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది. గవర్నమెంట్ తన విజయం సాధిస్తే నేను ఇది చేశానని చెప్పుకోవాలి. గొప్ప అపోజిషన్ ఏం చేయాలి? గవర్నమెంట్ చేసిన తప్పులను ఎత్తి చూపాలి. ఇప్పుడు పహల్గామ్ దాడి దగ్గర ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, అవి మాట్లాడండి. కానీ యుద్ధ తంత్రం ఎలా జరిగిందో దానిలో ఉన్న తప్పుని మాట్లాడే వ్యవహారం గవర్నమెంట్కి లేదు, ఇది అపోజిషన్ పార్టీకి లేదు. ఎందుకంటే యుద్ధతంత్రం అనేది కంప్లీట్గా ఇది సైనిక దళాల వ్యవహారం. అక్కడ కొన్ని లాసెస్ అవుతే వాళ్ళని డీమోరలైజ్ చేయకూడదు. కాబట్టి ఈ విషయం ఎక్కడా కూడా చర్చించకూడదు. చర్చించవలసి వచ్చిన ఒక త్రివిధ దళాలకి వాళ్ళ మొరాలిటీ, వాళ్ళ ఆత్మవిశ్వాసం పడిపోకుండానే మనం వ్యవహరించవలసి ఉంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు, ఎస్పెషల్లీ అపోజిషన్ పార్టీస్ దీన్ని రాజకీయం చేయకూడదు.